ఎందుకు ఆ అనుబంధంలో తేడా ఉంటుంది. అందువల్ల యాబ్సెంటీ ల్యాండ్ లార్డిజం ఎక్కువ కనుక మీకు ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉండొచ్చు. ల్యాండ్ అంటే ఎవరికైనా ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది, కానీ అది కమాడిటీగా అసెట్గా మారిపోతుంది. అంటే లైవ్లీహుడ్ కాస్త అసెట్ అయినప్పుడు అసెట్ నుంచి ఆదాయాన్ని ఆశిస్తాం. లైవ్లీహుడ్తో ఉండే రిలేషన్ వేరుంటుంది. అది రెండవది. అంటే టెనెంట్ అది యాబ్సెంటీ ల్యాండ్ లార్డిజం ఈ ప్రాంతంలో మీకు చాలా ప్రాంతాలు వెళ్ళండి మీకు కనబడుతుంటుంది. మూడవది ఏంటంటే ఆ రైతులకు ఇంకో మార్గం ఏంటి, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఫేజ్లో ఇంకా రంగులక్కలగానే మిగలడము, ఇప్పటికీ కాగితం పైనే పట్టాలు ఉండడము, ఇలాంటి అసంతృప్తి ఉండొచ్చు. ఈవెన్ ఫస్ట్ ఫేజే పూర్తి కాకుండా సెకండ్ ఫేజ్ ఏంటి అని అసంతృప్తి ఉండొచ్చు. కానీ ఈ అసంతృప్తి ఉండడం వేరు. దీనికి ఏంటి మరి, అటువైపేమో జగన్ కనబడతాడు. జగన్ అమరావతిని పట్ల చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. అమరావతిని శ్మశానంతో పోల్చడము, అమరావతిని ఎన్ని రకాల అపవాదులు చేయాలో గతంలో చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పటికీ అమరావతి పైన దాడి మామూలుగా లేదు కదా. సో ఒకవైపు ఏమో తమ అమరావతి అనే ఆలోచన పైనే ఒక భయంకరమైన ద్వేషం పెంచుకున్న జగన్మోహన్ రెడ్డి, అది చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ అని భావించి చంద్రబాబు నాయుడు పైన ద్వేషం కాస్త అమరావతి పైకి మళ్ళింది. అందువల్ల ఇప్పుడు జగనే వస్తే మామూలు విధ్వంసం ఉండదు. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా, ఎందుకంటే 5 ఏళ్ళు చూశాను. 5 ఏళ్ళు మీకు పిచ్చి చెట్లు మొలవడము అసలు హారిబుల్గా ఉండేవి. అంటే గతంలో లాగా వ్యవసాయము లేదు, అభివృద్ధి లేదు, ఏది లేకపోయే వరకు అమరావతి రైతుల ఆక్రోశము ఆవేదన అంతా ఇంత కాదు. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన అసంతృప్తి ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు కాదంటే ఎవరు, జగన్ అంటే ఇంకేముంది, అమరావతి నాశనం అవుతుంది, విధ్వంసం అవుతుంది. అందువల్ల తమకు ఇప్పుడు ఉండేటువంటి ప్రయోజనం కూడా దక్కదు. అందువల్ల వారికి ఇంకో మార్గం లేదు. నాలుగవది ఈ అసంతృప్తి, అంటే మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ల్యాండ్ పూలింగ్ చేస్తే మా భూములకు ధరలు పడిపోతాయో అన్న అసంతృప్తి ఉన్నది, మాకు ఇంకా పట్టాలు ఇవ్వలేదని అసంతృప్తి ఉంది, ఇంకా ఇష్యూస్ సాల్వ్ చేయలేదన్న అసంతృప్తి ఉంది, ఇంకా ఎప్పుడు అభివృద్ధి అవుతుంది, ఎంతకాలం పడుతుంది అనే అసంతృప్తి ఉంది. కానీ ఈ అసంతృప్తుల్ని రాజకీయంగా గెల్వనైజ్ చేసేటువంటి పార్టీ లేవు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి రెండే రెండు, ఒకవైపు కూటమి, మరోవైపు వైసీపీ. సో మీకు మిగతా పార్టీలు కాంగ్రెస్ వామపక్షాలను చాలా బలహీనం. సో అందువల్ల వైసీపీకోమో అమరావతి పైన మాట్లాడే హక్కే లేదు. అమరావతి రైతుల అసంతృప్తిని వైసీపీ ఏం ఆర్గనైజ్ చేస్తుంది, మీకు ఇంకా పట్టాలు ఇవ్వలేదు మనం పోరాడదామని చెప్పి వైసీపీ నాయకులు అమరావతిలోని గ్రామాలకు వెళ్ళగలరా, వెళ్తే అసలు వాళ్ళని జనం యాక్సెప్ట్ చేస్తారా? అందువల్ల వైసీపీకి అసలు అమరావతి ఇష్యూ పైన మాట్లాడే నైతిక హక్కు లేదు, ప్రజల్లో కూడా మద్దతు లేదు. ఇప్పుడు వెళ్ళి మీ సమస్యలు మేము పోరాడతామని వైసీపీ వాళ్ళంటే అసలు అమరావతి రైతుల దగ్గరకు కూడా అడిగారు. సో అందువల్ల ప్రతిపక్షం లేదు, అసంతృప్తిని పొలిటికల్గా గల్వనైజ్ చేసి ఎక్స్ప్రెస్ చేసే అసంతృప్తి లేదు. రైతుల్లో అసంతృప్తి ఉన్నమాట నిజం. అందువల్ల ఇటీవల చంద్రబాబు నాయుడు పిలిచి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, కారణం అదే. కానీ హూ ఇస్ దేర్, అంతకుముందు కానీ ఆ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మీకు ఆ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ అప్పుడు అమరావతిలో పర్యటించి నేను మీకు అండగా ఉంటాను అని మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళడమే కనబడుతున్నదా మనకు, వాళ్ళ సమస్యలు ఏంటి? ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడి ఇన్ని రోజులు పట్టింది ఒక మీటింగ్ పెట్టి ప్రత్యక్షంగా వాళ్ళ సమస్యలు తెలుసుకోవటానికి. అందువల్ల దెర్ ఇస్ నోబడీ టు పొలిటికల్లీ గల్వనైజ్. ఇది 4వ ఫ్యాక్టర్. 5వ ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం. ఇప్పుడు భూములు కూడా ఎలా ఇచ్చారో, చంద్రబాబు నాయుడు కాక వేరే ముఖ్యమంత్రి ఉంటే అమరావతికి 33,000 ఎకరాలు భూములు ఇచ్చేవాళ్ళకి కాదు. మనందరికీ తెలుసు భూ సేకరణ అంటే ఒక పెద్ద వివాదం. రైతులు, నిరసనలు, లాఠీ ఛార్జీలు, కాల్పులు మామూలుగా ఉండదు, బీభత్సంగా ఉంటుంది. భూమిని అంత తొందర